వెల్కమ్ టు ఓబీసీ న్యూస్. తిరుపతి జిల్లా సూలూరుపేట టౌన్ రైల్వే గేటు దగ్గర గల కృష్ణా లాడ్జీలోని రూమ్ నెంబర్ 101లో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన గుర్తు తెలియని మహిళ హత్య కేసును ఛేదించి పరారీలో ఉన్న నిందితుడును అరెస్టు చేసిన సూలూరుపేట సీఐ మురళీకృష్ణ. సూలూరుపేట పోలీస్ స్టేషన్లో నమోదు అయిన గుర్తు తెలియని మహిళ అనుమానాస్పద మృతి కేసులో పరారీలో ఉన్న ముద్దాయి అయిన ఆర్ సుబ్రమణి సన్ ఆఫ్ రామన్ మొదలయార్ ఆర్ఎఫ్ నెంబర్ 9 తాలూకా ఆఫీసు రోడ్డు పొన్నేరి తిరువళ్ళూరు మావటం తమిళనాడు రాష్ట్రమున తేదీ 3వ తేదీ మధ్యాహ్నం 3:45 సూలూరుపేట టౌన్ కృష్ణా లాడ్జీ రూమ్ నెంబర్ 101లో అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం గౌరవ సూలూరుపేట కోర్టు నందు హాజరుపరచడమైంది. అందరికీ నమస్కారం. 29వ తేదీన సూలూరుపేటలో కృష్ణా లాడ్జిలో ఒక మహిళ శవం ఉందని లాడ్జి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన మేరకు దాన్ని అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేయడం అయింది. కేసు ఫస్ట్ సూలూరుపేట ఎస్ఐ బ్రహ్మనాయుడు గారు కేసు నమోదు చేసిన తర్వాత దర్యాప్తులో సీసీటీవీ అక్కడ ఉన్నటువంటి అనేక రకాలైన ఫుటేజెస్ ప్రూఫ్స్ సంపాదించిన మేరకు ఆ దర్యాప్తులో ఆ కేసుని మర్డర్ కేసు కింద మార్చడం జరిగింది. ఆ వచ్చిన తర్వాత దాంట్లో ముద్దాయిని చనిపోయిన పేరు ఉషా అని, ముద్దాయి పేరు సుబ్రమణి అని, ఇద్దరు పొన్నేరికి సంబంధించిన వాళ్ళు, తమిళనాడు రాష్ట్రం. ఆ సుబ్రమణి భార్య పిల్లలు ఉండగా ఈ ఉషాని ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకొని వాళ్ళిద్దరూ కలిసి భార్యాభర్తలు అని చెప్పి లాడ్జిలో రూమ్ తీసుకొని వాళ్ళిద్దరు ఉన్న తర్వాత 28వ తేదీ మధ్యాహ్నం వచ్చి లాడ్జిలో రూమ్ తీసుకున్నారు. 28 రాత్రి వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఘర్షణలో ఈ ముద్దాయి ఆ మహిళని కొట్టి తర్వాత ఊపిరాడకుండా చేసి చంపేసినట్టుగా దర్యాప్తులో తేలింది. ఆ దర్యాప్తు మేరకు సుబ్రహ్మణ్యాన్ని నిన్న సూలూరుపేట సిఐ గారు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అక్రమ సంబంధం వల్ల ఇంట్లో భార్య పిల్లలకి తోటి అతనికి ఇబ్బంది ఉంది, విడిపోదామంటే అతను ఒప్పుకోకపోవడం వల్ల ఆ ఇద్దరి మధ్య వాదనలు జరిగి జరిగిన ఘర్షణలో ఇలా చేసినట్టు తెలిసిన దర్యాప్తులో దీని మీద అరెస్ట్ చేశాం. ఈ కేసులో మంచిగా త్వరగా వేగంగా దర్యాప్తులో మంచి క్లూస్ని సంపాదించి సూలూరుపేట సిఐ గారు, సూలూరుపేట ఎస్ఐ గారు వాళ్ళ టీం ముద్దాయిని త్వరగా పట్టుకోవడం జరిగింది. మొదట ఆధారాలు లేనప్పటికీ కేసు బాగా దర్యాప్తు చేసినందుకు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు గారు సార్ సూలూరుపేట సిఐ గారిని వాళ్ళ టీంని అభినందించడం జరిగింది. లాడ్జిల్లో ఎవరికైనా రూమ్స్ ఇచ్చేటప్పుడు వివరాలు తీసుకోవాలి. ఈ లాడ్జిలో కొన్ని వివరాలు తీసుకున్నారు, కానీ ఇంకా కొన్ని వివరాలు తీసుకుంటే ఇంకా బాగుంటుంది. అన్ని లాడ్జీలు ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తూ ఉంటాం. ఇలా అనుమానాస్పదంగా ఏమైనా ఉన్నట్టయితే పోలీసులు సమాచారం ఇస్తే ఇంకెలాంటి జరగకుండా ముందుగానే జాగ్రత్తలు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.